కొంచెం బాగా నడవగలిగిన లోపల కూర్చోండి. నడవగలిగిన కొంచెం కష్టం కూడా ఈ చివరి కూర్చోండి. కొంచెం ఆ చివరి కూర్చోండి. సభ్యులు ఉన్నారు. 500 మందిలో ఇదిగో 200 మందికి మాత్రమే పెన్షన్ వస్తుంది. ఈ 300 మందిలో గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఇంకా 50 మంది ఉన్నారు. నామ్స్ రిలాక్సేషన్ చేస్తే ఇంతమంది వస్తారు. ఆ క్లారిటీ ఉండాలి. ఇంతమంది చదువుకున్నారు, వీళ్ళకి ఉద్యోగం, ఇంతమందికి ఉన్నారు, వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమ్మా, ఇంతమందికి సబ్సిడీ లోన్స్, వీళ్ళలో మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ఉన్నాయి. మేము దగ్గర స్కిల్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రభుత్వం దానిలో కూడా ప్రభుత్వం పాలసీ మ్యాటర్గా లిమిటెడ్గానే చేయగలుగుతుంది. ప్రభుత్వేతర కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు ముందుకు వచ్చాయి. మీరంతా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఏర్పడితే మీకు లోన్స్ ఆర్ సబ్సిడీ లోన్స్ ఇలాంటివన్నీ కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదో సంవత్సరానికి ఒకసారి లేకపోతే అప్పుడప్పుడు అకేషన్గా మనం ఇట్లా మాట్లాడుకొని మనం మీటింగ్ పెట్టుకొని వెళ్తున్నాము, డిస్కస్ అవుతున్నాము అనేది కాకుండా డేటా అనేది ఉంటే, డేటా అనేది కానీ ఉంటే మన దగ్గర డేటాలో ఎన్ని రకాలుగా వీలైతే అంత కంప్యూటరైజ్ చేసుకొని ఆ విధంగా తీసుకొని మనం కొంత వర్క్ చేయడానికి అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఆ విధంగా చేద్దామని ఆశిస్తూ సెలవు జనాలు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా ఒక తీసిన వీడియో క్లిప్లు క్లబ్ చేసుకుని హరి పంపించేస్తే అప్పుడు రండి. లాస్ట్లో ఇద్దాం మనం. ఆయన ఉండుంటే నాకు ఇబ్బంది. చిన్న చిన్న బిట్లు కదా వీడియో రండి. నిలబడం వెంకటలక్ష్మి వరలక్ష్మి ఎవరు చేసుకుంటారు?
ఓకే ఆయనకి వెళ్ళిపోండి. సరే సరే సరే. కూర్చోండి శాంతకుమార్.